పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాం. దాని కొరకై కీర్తన గ్రంథము 16వ అధ్యాయము, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 5, 6 వచనములు, 5, 6, 7 వచనములు, ఈ మూడు వచనములు కూడా అందరము కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అని యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుంటాను. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మేక పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరెంతైనానో గొప్ప దేవుడుగా, అద్వితీయ సత్య దేవుడు అయినందుకు మీకు ఎంతో వందనములు. సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసిస్తున్నటువంటి గొప్ప దేవా, మీ నామం బట్టి మేము స్తుతిస్తూ కనపరుచుకుంటున్నాం. మీ ఎదుట సాగిలపడుచు మీ సన్నిధానంలో మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీరు నడిపించిన మీ ప్రేమ కొరకే స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రియతండ్రి, ఆరాధన పాటల ద్వారాగా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారని నమ్మి స్తుతిస్తూ ఉంటున్నాను. ఆ పాటల ద్వారానే కొంతవరకు మీ యొక్క ఆరాధన వర్తమానాన్ని కూడా పాటల్లోనే మేము విన్నామని ఒప్పుకుంటూ ఉన్నాం. తిరిగి మిగిలిపోయినటువంటి సగభాగము యొక్క వర్తమానం అందించినట్టుగా మీరే జ్ఞాపకం చేసుకునండి. విరిచి వడ్డించి మా కొరకై మీ మాటలు మాకు పంచమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ దినమున 5 రొట్టెలు 2 చేపలు 5,000 వారికి ఎలాగ పంచుతూ వచ్చిన వారుగా ఉంటున్నారో, మీ వాక్యము ప్రభా గ్రహించడానికి మా మౌనతను వెలిగించి మిమ్మల్ని ఆరాధనను ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. అందుకే యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ రీతిగా ఎరిగిన హృదయములతో ప్రభా ఆరాధన చేయడానికి మీరే సహాయం ఇచ్చేయండి. ఆరాధన ఆత్మతో ఈ యొక్క మందిరం అంతా నింపి మీరే మహిమ పొందమని ప్రార్థన చేసుకుంటున్నాను. మా సమయం దీనికరంగా చేయండి. దాన్ని నిమిత్తమై నిలబడుతున్న దాసుడిని దేనికి పనికిరాని ఒప్పుకుంటున్నాను. నాలో ఉన్న సమస్త కల్మషాన్ని పాపమును యేసుక్రీస్తు ప్రభువారి శిలువ రక్తం చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి మీ నోటి పూరుగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము. ఇక 16వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే, ఈ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాము 5, 6, 7 వచనములు. అది యొక్క కీర్తన రాసింది ఎవరు అంటే దావీదు యొక్క కీర్తన. ఇక కీర్తన గ్రంథంలో దాదాపు 150 అధ్యాయాలు ఉంటే ఎక్కువ భాగం రాసింది దావీదు అని మనకు బాగా పరిచయమే. అయితే మనము ఆరాధన చేయడానికి వచ్చిన వారంగా ఉంటున్నాం. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఉండాలి. అయితే ఆయన ఆరాధన చేయాలంటే ఆయన గురించి కొన్ని విషయాలు మనకి ఎరిగిన వారిగా ఉండాలి. అంటే ఏమి ఎరగాలంటే వ్యక్తిగతంగా మన ప్రభువుని మనము ఎరిగిన వారిగా ఉండాలి. ఆరాధన అంటే ఎవరు చేస్తారు, ఎవరిని మనము పొగుడుతాం, లేకపోతే ఎవరిని మనం గొప్పగా చేస్తామంటే ఆ వ్యక్తిని ఏంటంటే మనం వ్యక్తిగతంగా ఎరగాల. అంటే మన ప్రభువుని కనుక మనం వ్యక్తిగతంగా ఎరిగి ఉంటే వాళ్ళు ఆరాధన చేయగలరు. అలానే అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క సుగుణాలు ఎరగాల. అంటే ఆయన మంచి లక్షణాలు ఎరగాలి. ఆయన మన యొక్క జీవితంలో ఏ రీతిగా మంచివాడిగా ఉంటున్నాడో, ఆయన ఎలాంటి సుగుణాలు కలిగి ఉన్నవాడో అది మనం ఎరిగిన వారంగా ఉంటే మనం ఆయన ఆరాధన చేసేవారంగా ఉంటాం. అంతేకాకుండా మనం ఆయన కార్యములు ఎరగాల. ఆయన మన పట్ల ఏమేమి చేశాడు కార్యాలు, ఆ కార్యాలు ఎవరైనా అడిగితే దేవుడు నీ పట్ల చేసిన మేలు గురించి చెప్పమని చెబితే మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన మేలు చెప్పగలుగుతాం. కనుక ఆయన కార్యములు ఎరగాలి.
అలానే ఆయన ప్రణాళిక అంటే భవిష్యత్తులో ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఆ విషయాల గురించి మనం ఎరిగితే, ఈ 4 విషయాల గురించి కనుక మనం గ్రహిస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే ఆయనను ఆరాధించగలం. అయితే ఆరాధన చేసేటప్పుడు వ్యక్తిగతంగా ఆయన ఎరగాల, ఆయన సుగుణాలు ఎరగాల, ఆయన కార్యాలు ఎరగాల, అలానే ఆయన యొక్క ప్రణాళిక ఎరగాల. అయితే భవిష్యత్తులో ఆయన ప్రణాళిక ఏంటి అనే విషయాన్ని గురించి కూడా ఈ యొక్క ఆరాధనలో మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అయితే దావీదు రాసినటువంటి కీర్తన 16వ అధ్యాయంలో 11 వచనాలు కనుక మనకు కనిపిస్తూ ఉంటే, దీంట్లో మనకు కనిపించే విషయం ఏంటంటే 1 నుంచి 4 వచనంలో మనకేమైనా కనిపిస్తూ ఉండిద్దంటే, ఒక భక్తిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండిద్దో మనకు కనిపిస్తుంది. అందుకే 2వ వచనంలో చూస్తాం కదా, 16వ అధ్యాయం 2వ వచనము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. అంటే ఆయనకంటే క్షేమాధారం ఏది లేదు అని అంటున్నాడు. అంటే ఒక భక్తిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉండిందో మనకి ఈ యొక్క 4 వచనాల్లో కనిపిస్తూ ఉండేది. 4వ వచనంలో చూస్తే, యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేళ్ళు నా పెదవుల నెత్తను. అయితే వారి పేళ్ళెత్తడానికి కూడా ఇష్టపడతలేదన్నమాట. అంతేకాకుండా ఇంకా ఒక్కొక్క చాటు ఉంటుంది అనమాట, మనం ఏమి మాట్లాడకూడదు అని అంటే మా పేర్లు కూడా ఎత్తకూడదు. అంటే ఏంటంట, సరసోక్తులైనను మీ నోట బూతులైనను అంటే వాటి పేరైనను ఎత్తకూడదు. అలానే ఇక్కడ ఏంటంట, వేరే దేవుళ్ళ పేరైనను నేనేమంటానంట నా పెదవులను ఎత్తను అంటున్నాడు దావీదు గారు. కనుక ఈ 4 వచనాల్లో మనం ఏం గమనించవచ్చు అంటే భక్తిగా ఉండేటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనను మనం గమనించవచ్చు అన్నమాట. తర్వాత 5, 6 వచనాల్లో కనుక మనం చూస్తే, ఈ 5, 6 వచనాల్లో చూస్తే దేవుని బిడ్డల యొక్క స్వాస్థ్యాన్ని మనం చూడగలుగుతాం. 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. అంటే ఏమని చూడగలుగుతామంటే దేవుని బిడ్డల యొక్క స్వాస్థ్యం ఏంటి, మన స్వాస్థ్యము అనేది మనం చూడగలుగుతాం అనమాట. తర్వాత 7 నుంచి 11 వచనాల్లో మనం ఏమి చూడగలుగుతామంటే, ఇక దేవుని బిడ్డల యొక్క భవిష్యత్తు ఏ రీతిగా ఉండబోతుందో అని మనం చూడగలుగుతాం. అంటే దేవుని యొక్క ప్రణాళిక దేవుని బిడ్డల పట్ల ఏ రీతిగా ఉందో అవి మనం చూడగలుగుతాం అనమాట. అయితే ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి 11 వచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలని మనం గమనించవచ్చు అనమాట. అయితే వీటిలో ఏమేమి కనిపిస్తూ ఉంటుంది. అయితే అసలుకి ఈ యొక్క కీర్తన అనేది ఈ దావీదు ఎప్పుడు రాశాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, సౌలు చేత తరాబడుచున్నటువంటి దినాలలో తను రాసినటువంటి కీర్తనగా మనం చెప్పవచ్చు. అంటే ఒకవేళ సౌలు వెంటాడుతూ ఉన్నాడు, వెంటాడిన తర్వాత ఒకవేళ నేను చనిపోతే ఏమవుతుందంట, ఆయన భవిష్యత్తు నాది ఏ రీతిగా ఉండబోతుందో, దేవుడు నా పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఒకవేళ నేను చనిపోయినప్పుడు కూడా ఆయనతో ఉంటానటువంటి నిరీక్షణతో ఆయన బహుశా రాసినటువంటి కీర్తనగా చెప్పవచ్చు. అంటే సందర్భం ఏంటంటే సౌలు చేత తరవబడుతున్నటువంటి సందర్భంలో రాసినటువంటిది కీర్తన అయినప్పుడు కూడా తను దేని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ కీర్తనలో మనకి పునరుద్ధానాన్ని గురించి కూడా మాట్లాడుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే 9వ వచనము 16వ అధ్యాయము 9వ వచనములో, అందువల్ల నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది. 10వ వచనము, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. కనుక దావీదు యొక్క జీవితంలో తను కలిగినటువంటి అనుభవాల ద్వారా వెళ్తూ ఉండి తను రాసినటువంటి కీర్తనగా మనము ఇక కీర్తన చెప్పవచ్చు అనమాట. కనుక పునరుద్ధానాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటారు, అలానే పేతురు కూడా తను చెప్తూ ఉంటాడు అన్నమాట. తను కూడా ఈ పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాల గురించి మనకు పరిచయమే. అయితే ఈ యొక్క కీర్తనలో మనం కనుక గమనించినట్లయితే 3 మాటలు చూసుకుంటాం. 3 వచనాల్లో ఏంటంటే 5వ వచనంలో ఏమని చూడగలుగుతాము అని అంటే, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము,
నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఏందంట, ఆయన మనకు స్వాచ్ఛ భాగముగా ఉంటున్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం కదా, యాజకుల విషయంలో చెప్తున్న మాట ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 2వ వచనము, వారి సహోదరులతో వారికి స్వాచ్ఛము కలగదు, యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాచ్ఛము. కనుక ఏంటి అని అంటే, యెహోవా నా స్వాచ్ఛ భాగం అని అంటున్నాడు. అయితే ఏంటంట, యెహోవా ఎలాంటి వాడు అంటే మనకు స్వాచ్ఛముగా ఉంటున్నాడు. అంటే ఆయనే మనకు ఆస్తి, ఆయనే మనకు సంపద, ఆయనే. కనుక దావీదు తన యొక్క జీవితంలో ఆయన నాకుండగా లోకములో నాకు ఏది అక్కర్లేదు అన్నాడు. కనుక ఆయన ఉంటే మనకి ఇంకేం అవసరం లేదు అన్నట్లుగా భక్తులు వారి యొక్క జీవితాలలో అనుభవాలు ఎరిగి దేవుని ఆరాధించిన వారిగా ఉంటున్నారు. కనుక ఆయన స్వాచ్ఛము. అంతేకాకుండా ఏందంట, ఎవరంట ఆయన స్వాచ్ఛం అంటే ఈ ద్వితీయోపదేశ కాండంలో మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 9వ వచనము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 9వ వచనము, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాచ్ఛ భాగము యాకోబే. అయితే ఆయన స్వాచ్ఛము ఎవరు అనంటే యాకోబు. ఆయన స్వాచ్ఛం. దేవుడు యాకోబుని ఏం చేస్తానంటే ఆయన స్వాచ్ఛంగా తీసుకున్నాడు. యాకోబుని స్వాచ్ఛంగా ఏ రీతిగా తీసుకున్నాడు? పూర్వం యాకోబు యొక్క పరిస్థితి ఏంటి, మన యొక్క పరిస్థితి ఏంటి కనుక మనం కంపేర్ చేసి చూసుకుంటే, ఇప్పుడు మన జీవితాలు పాపముతో పడి చెడిపోయినటువంటి జీవితాలుగా ఉన్నప్పుడు ఆయన ఉచితమైన కృపచేత మనకి దేవుడు రక్షణ అనుగ్రహించిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనమే ఆయన స్వాచ్ఛం అని చెప్తున్నాడు. కనుక వాస్తవానికి మన జీవితం ఎలాంటిది? యాకోబు జీవితం మనం చూస్తే మనకు తెలుసు కదా. ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనము. ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనము. ఆదికాండం 27:36. ఏశావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనెను చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు ఉంచలేదా అని అడిగాను. అయితే ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, ఏం చేస్తావు అన్నాడు, మోసపుచ్చెను అని అంటున్నాడు. కనుక ఏందంట, మోసపుచ్చడం జరుగుతూ వచ్చింది. అయితే అసలు ఈయన పేరు గురించి రాయబడిన మాట ఏంటంటే ఆదికాండం 25వ అధ్యాయము 26వ వచనము. 26వ వచనములో, తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిను. యాకోబు అని పుట్నోట్లు 2 అనేసి కింద ఏముందంట, మడిమను పట్టుకొనిన వాడు లేక మోసగాడు. అంటే మడిమను పట్టుకుంటున్నాడు, వెళ్తూ ఉంటే ముందుకు లాగుతూ ఉన్నాడు. అంటే మడిమను పట్టుకున్నాడు. అంతేకాకుండా లేక అని చెప్పేసి ఇంకో మాట ఏముందంటే మోసగాడు. అంటే ఇక్కడ ఆ పేరును బట్టి ఇతను ఏమంటున్నాడు, ఇక్కడ 36వ వచనములో యాకోబు అని పేరు అతనికి సరిగానే. అంటే పేరుకు అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ మడిమని పట్టుకొను లేకపోతే ఇంకోటి ఏంటంటే మోసగాడు. అయితే ఆ పేరుకు అర్థం తగ్గట్లుగా మరి ఆ పేరు ఎందుకు పెట్టారు మనకైతే తెలియదు, కానీ పాజిటివ్గా ఉన్న పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా మనం బిడ్డలకు పేర్లు పెట్టాలంటే ఏం చేస్తూ ఉంటాం? ఇదివరకు రోజుల్లో అయితే బైబిల్ తీయటం, బైబిల్లో సావుకుడు ఏదో పేరు పెట్టేవాడు అయిపోయేది. ఇప్పుడు అలా కాదు. పేర్లు ఎలా పెడతానంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనేది మీనింగ్ వచ్చేటువంటిది ఒక పేరు కావాలి. ఆ పేరు ఎలా ఉండాలంటే హీబ్రూ పేరే ఉంటుంది అనమాట. కనుక పేర్లు పెట్టే విధానం కూడా మారిపోతుంది. ఒక్కొక్క పేర్లు అర్థాలు వేరుగా ఉంటుంది. అంటే మంచి మీనింగ్తోనే వస్తాయి అన్నమాట పాటలు. అంటే దేవుని యొక్క వరము అని,
లేకపోతే అందము అని ఇలాంటి పేర్లు వచ్చేటువంటి పెడతా ఉన్నారు. కనుక ఇతనికి కూడా మరి ఇతనికి పేరు పెట్టేటప్పుడు మోసగాడని అర్థం వచ్చేటువంటి పేరు ఎందుకు పెట్టారో మనకైతే తెలియదు. కానీ అయితే అతని కింద పుట్టినోట్లు ఏమని రాయబడిందంటే మోసగాడు లేకపోతే మడిం పట్టుకొనను. వాస్తవానికి మన జీవితాలు కనుక పరిశీలన చేసుకుంటే, ఆలోచన చేస్తే మనం కూడా ఏంటంటే ప్రభువుని ఎరవకపోవడము, మనం కూడా ఏంటంటే మోసవాళ్ళం. ఎలాంటి మోసం చేస్తూ వచ్చాం అని అంటే ఆత్మీయంగానే చేస్తూ వచ్చాము, తల్లిదండ్రులు మోసం చేస్తూ వచ్చాము, మనల్ని మనమే మోసం చేసుకుంటూ వచ్చాం. కనుక మన యొక్క స్థితి ఎలాంటిది అంటే మోసమైనది, పాపపు స్థితి, చీకటిలో ఉన్నాం. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని వెదకి రక్షించి ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా చేసుకొని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీరే నా స్వాస్థ్యము అంటున్నాడు. మనమంట ఆయన స్వాస్థ్యం అంట. ఎలాంటి వారము? పాపముతో పడి చెడిపోయి ఉండి మన యొక్క స్థితి ఎలా ఉండిద్దంటే ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాం. ఎలాంటిదంట? మనుషుల యొక్క నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములోని వారి తలంపులను ఊహాంతయు కేవలం చెడ్డదని యెహోవా చూసెను. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. మన ఊహ అంట ఎలాంటిది అంటే చెడ్డది. మనం ఇక్కడ కూర్చొని ఉంటాము, కానీ మన తలంపులు వేరిపోతూ ఉంటాయి, వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి, వేరే వాళ్ళ గురించి తప్పుగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఇలాంటిగా పడిపోయినటువంటి స్థితి ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి పొందిన తర్వాత భయంకరంగా ఉంది. కానీ ఏమీ అభివృద్ధి పొందక ముందే ఆదికాండం 6వ అధ్యాయంలోనే ఈ టెక్నాలజీ అభివృద్ధి పొందిన దాంతో ఈక్వల్గా పాపం ఉందన్నమాట. అంతేకాకుండా ఎలా ఉందంటే 6వ అధ్యాయము ఆదికాండం 6:11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండును, భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను, భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండును, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. వాస్తవానికి అప్పుడు రాస్తూ వచ్చారు, ఇప్పుడు కూడా అది సరిపోయిద్దంట నేను. ఎందుకంటే మనుషులు వాళ్ళ మార్గాన్ని చెడుపుకుంటున్నారు. ఎలా చెరిపేసుకుంటున్నారు? మొబైల్ ఫోన్స్తో చెరిపేసుకుంటున్నారు. మందిరంలో ఎలా ఉండిద్దంటే ఆ మందిరంలోకి వచ్చినప్పుడు కూడా ఏంటంటే మొబైల్స్ ఆపరేట్ చేయడం జరుగుతూ ఉండేది. అంటే ఎలాగంటే ఒక మందిరంలో ఒక సేవకుడు ఉండేవాడు అన్నమాట. ఆ సేవకుడు ఏం చేస్తూ ఉండంటే ఆయన ఫస్ట్ మొబైల్ ఏం చేస్తాడంటే స్విచ్ ఆఫ్ చేసుకొని వచ్చేసి కూర్చున్న తర్వాత ఆయన అంట 10 గంటలకు ఆరాధన అంటే ఎర్లీగానే వచ్చేసి కూర్చున్న తర్వాత అందరిని కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పేసి చెప్తాడంట. అంటే ఎవరు కూడా ఫోన్లు చూస్తూ ఉంటే అసలు ఒప్పుకునేవాడు కాదనమాట. అంటే ఎందుకు అంటే మనం కూర్చునేటువంటి 3 గంటలో 4 గంటలో కాన్సన్ట్రేషన్ దేవుని మీద పెట్టేటట్లుగా ఉండాలన్నమాట. కానీ ఒకవేళ ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేయలేం. అంటే కొన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట. కానీ ఏమైపోతూ ఉందంటే ఆలోచన మనిషి యొక్క భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే వారి మార్గాన్ని చెడిపేసుకుంటున్నారు. మార్గం తెలుసు, ఎటు వెళ్తే మంచి మార్గమో, ఏది మంచో ఏది చెడో తెలుసు, అయినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే మనుషులు వారి యొక్క మార్గాన్ని వాళ్ళు చెరిపేసుకుంటున్నారు. వేరే వాళ్ళు చెరిపేయట్లని రాయలేదు, కానీ తమ మార్గమును చెరిపేసుకొని ఉన్నారు అప్పుడే. కనుక అప్పటి నుంచి ఇప్పుడుగా ఆలోచన చేస్తే అలానే ఉంటా ఉన్నాం. అంటే మన యొక్క మార్గాన్ని మనమే చెడిపేసుకునే వారుగా ఉంటున్నాం. కనుక ఎలాగుంటుంది? ఇలాగ చెడిపోయి ఇలాగా పడిపోయి ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన పిలిచే మాట ఏంటో తెలుసా? మనమంట ఆయన స్వాస్థ్యం అంట. ఎంత చక్కగా ఆయన చెప్తా ఉన్నాడు. కనుక ఆయన స్వాస్థ్యం మనమైతే మనం ఆయన స్వాస్థ్యమై ఉన్నప్పుడు మనం గ్రహిస్తున్నామా? గ్రహించలేని వారిగా ఉంటున్నాం. చాలాసార్లు మనకి ఆ దేవుడు స్వాస్థ్యంగా ఉంటున్నాడు, కానీ ఆ స్వాస్థ్యం యొక్క విలువ మనకు తెలియటల్లా. కనుక ఆ విలువ మనం ఎరిగి ఉంటే మనం ఏం చేస్తామంటే ఆయన్ని సరైన రీతిగా మన ఆరాధన ద్వారాగా, మన వ్యక్తిగత జీవితం ద్వారాగా, మన దేవుని సన్నిధానంలో కూర్చొనుట, మన ధ్యానం చేయుట, మన సాక్ష్యాల ద్వారా కూడా ఏం చేస్తామంటే ఆయనను ఘనపరిచే వారంగా ఉంటాం, ఆయనను ఆరాధించే వారంగా ఉంటాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. మొదటిగా మనం ఏంటంటే ఆయన స్వాస్థ్యము. రెండవదిగా 6వ వచనము, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను. మనోహర స్థలములో నాకేంటంటే స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. మనోహర స్థలము అంటే ఏమని చెప్పవచ్చు? అందమైనది.
ఇది అందమైన స్థలం మనకి ఎక్కడ కనిపిస్తుంది? భూలోకంలో మనం ఏదైనా అందమైన స్థలం చూడగలుగుతామంటే భౌతికంగా కనిపించే అందమైనటువంటి లోకాలు చాలా ఉంటాయి, లోకంలో ఉన్నటువంటి ప్రదేశాలు చాలా ఉంటాయి. అంటే ఒకవేళ అందమైన ప్రదేశం లేకపోతే బైబిల్ గ్రంథంలో చెప్పేటువంటి ప్రదేశం వేరుగా ఉంటుంది అనమాట. యెషయా గ్రంథంలో చూస్తాం అన్నమాట. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దోడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఇవి చూస్తే ఇవి కూడా మనం చదివినటువంటి ప్రతి మాట కూడా భిన్నంగా కనిపిస్తుంది. అంటే తోడేలు గొర్రె, తోడేలు వేరు గొర్రె వేరు. అంటే తోడేలు ఎలా ఉండిద్దంటే అది నాన్ వెజిటేరియన్గా ఉండిద్ది, అంటే వేరే జంతువుల్ని తినేదిగా ఉండిద్ది అనమాట. అంటే గొర్రె పిల్ల ఎలా ఉండిద్దంటే ఇది ఓన్లీ ఆకులు తింటూ ఉంటుంది అనమాట. అయితే ఈ రెండు కలిసి ఉండడం అనేది భూమి మీద మనకు జరిగిద్దా అంటే జరగదు. ఎందుకు జరగదు అంటే అది దీన్ని తింటుంది, ఇది ఏమవుతుందంటే ఆకులు తింటుంది. అయితే ఇక్కడ ఏంటి ఈ ప్రదేశం ఎలా ఉండిద్ది? చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, అంటే మేక పిల్ల యొద్ద పడుకునిద్దంట. దూడయు కొదుమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనక. మనకు చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అంటే పెట్ యానిమల్స్ పెంచుకునేటప్పుడు కుక్కలో పిల్లులు కలిసి ఉండే చాలా తక్కువ. సాధారణంగా ఏంటంటే కుక్క పిల్లిని తినేసిద్ది, అందువల్ల ఈ రెండు కలిసి ఉండవు. నేను ఒక ఇంట్లో చూశాను, అక్కడ ఏంటంటే కుక్క పిల్లి రెండు కలిపి పెంచుతున్నారు వాళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి పెంచడం వల్ల అవి దీన్ని తినకూడదు అని చెప్పేసి వాడికి ఎలా అర్థమవుతుందో, లేకపోతే అవి కుక్కలతో పాటు కాకుండా పిల్లితో పాటు కాకుండా ఈ రెండింటినీ వీటి పక్కన వీటిని ఐసోలేట్గా పెంచడం వల్ల ఏమైందంటే ఈ రెండు కలిసి బాగానే ఉంటున్నాయి. కానీ వాస్తవంగా అయితే ఈ రెండు కలిసి ఉండవు. కానీ ఇక్కడ చెప్పే మాట ఏంటి? చివరి లైన్లో ఏంటంటే బాలుడు వాడిని తోలును. కానీ వాస్తవంగా బాలుడు తోలడం అనేది కూడా కష్టమే. ఒక చిన్న పిల్లోడు ఉంటే ఆ పిల్లోడి దగ్గర తినే వస్తువు ఏది ఉంటే కాకే వచ్చి తీసుకెళ్ళిపోయింది. పెద్దోళ్ళ దగ్గర తీసుకెళ్దాం కాకి, కానీ చిన్నపిల్లల దగ్గర తీసుకెళ్ళింది. గమనించరు లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే కాకులు కూడా అలుసు. ఎందుకంటే చిన్నపిల్లలు వాటికి ఎలా తెలుసో మరి జ్ఞానం ఆ చిన్నపిల్లల దగ్గర ఉన్నాయి, అవి అలానే ఒకటి పట్టుకొని వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ బాలుడు వాటిని తోలుతున్నాడు అని అంటే ఇవన్నీ కూడా భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే బహుశా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అందరూ కలిసి జీవిస్తున్నారంటే అక్కడ సమాధానంగా ఉండేటువంటి ప్రదేశం. ఒకవేళ ఇవన్నీ కూడా ఏంటంటే నిత్య రాజ్యంలో ఒకవేళ అన్నీ ఇలా కలిసి ఉంటాయేమో. అవి ఎందుకు అంటే ఈ స్థలం ఎలా ఉండదంటే మనోహరంగా, ఇక్కడ ఒకళ్ళు హాని చేసుకోరు. ఎక్కడ ఉండదు, అందరూ సమాధానంగా కలిసి జీవిస్తారు. అక్కడ ఏముండదంటే క్రూర జంతువులు మాలు జంతువులు తేడా ఉండదు. అక్కడ ఏంటంటే అందరూ కలిసి సంతోషంగా ఉండనమాట. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అందరూ కలిసి ఉండేటువంటి జీవితం. అంటే ఒకవేళ తోడేళ్ళు చూసుకుంటే మనుషుల్లో కూడా ఒకవేళ అలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే భూమి మీద ఉన్నప్పటికీ కూడా అంటే మనుషులు సరి చేసుకొని నిత్యరాజ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే అందరూ కూడా ఎలా ఉంటారంట, ఏ భేదము లేదు, అందరూ కలిసే ఉంటారు. అంతే కదా, మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, కనుక ఆయన తోడై ఉంటాడు. అంతేకాకుండా మనం నివసించేటువంటి ప్రదేశం ఒకవేళ నిత్యరాజ్యంలో ఎలా ఉండదంటే సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కనుక మనోహర స్థలం. నేను కూడా పార్థివ దేహాలను పెట్టేటువంటి ఆ పేటికలు, శవపేటికలలో మనకు కూడా ఏంటంటే బాక్స్లో నేను ఈ మధ్య ఒక సమాధి కాడికి వెళ్తే అక్కడ రాశారన్నమాట. ఇదే మాట రాసినప్పుడు అంటే మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించాను అని మాట చూస్తూ వచ్చారన్నమాట. కనుక ఎందుకు వాళ్ళు రాస్తూ వచ్చారంటే బహుశా వాళ్ళు ఇది ఎరిగిన వారిగా గమనించిన ఆ మాట రాస్తూ వచ్చారన్నమాట. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను అంటే ఏమవుతుంది? ఈ లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే ఏమైపోతుందంట, దీనికంటే శ్రేష్టమైనది, సంతోషమైనది, మనోహరం, అందంగా ఉంటుంది, అలానే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఇక అక్కడ ఎలా ఉండిద్దంటే చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగాను అనమాట. అలాగా మొదటిగా మనమే ఆయన స్వాస్థ్యం, అందుని బట్టి మనము
దేవుని ఆరాధించే వారిగా ఉండాలా. రెండవదిగా ఏంటంట, మనోహర స్థలములో. ఆ స్థలం ఎలా ఉండదంటే మనోహరంగా ఉండదు. అక్కడ ఏమి కూడా ఇంకేముండదంటే ఏడుపు ఉండదు, అంత సంతోషంగా ఉండిద్ది అనమాట. కనుక మనం ఆరాధించడానికి మొదటి కారణం ఏంటంటే, ఆయన ప్రభువా నీవే నాకు స్వాచ్యంగా ఉన్నావు. అంతేకాకుండా రెండవదిగా ఆ మనోహర స్థలము. ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఈ దినంలో నేను కళ్ళు మూస్తే ఏమవుతుందంట, ఆ స్థలంలో నేను చూస్తా, అబ్బా ఎంత సంతోషం, ఎంత ఆనందం. కనుక అంత సంతోషమైన ఆనందమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో, ఆ మనోహర స్థలంలో నాకేమిచ్చారయ్యా మీరు అంటే, పాలిచ్చారు. కనుక ఈ పాలిచ్చినందుకు ఏం చేస్తామంటే మనం ఆరాధించే వారిగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే 7వ వచనంలో, కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించున్నది. ఏంటంటే నాకు ఎలాగుంటున్నాడంట ఆయన, నాకు ఆలోచనకర్త. అంటే మనం కూడా ఏం చేస్తాం కదా, యెషయా గ్రంథంలో తెలుస్తుంది, యెషయా గ్రంథంలో మనకు తెలుస్తుంది ఆయన ఎలాంటి వాడో. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఏంటంటే, యాలహనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, గధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏంటంట ఆయన పేరు ఏంటంట, ఆలోచనకర్త. ఆయన ఆలోచన ఏ రీతిగా ఇస్తాడు. వాస్తవానికి మన జీవితాలలో కూడా మనం కూడా కృంగిపోయి ఉన్నప్పుడు, వేసారిపోయి ఉన్నప్పుడు, ఇంకెందుకు నా జీవితము, చనిపోదామా, ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి పరిస్థితులు అనేక సార్లు వచ్చినప్పుడు మనకి ఎలాంటిదంట, దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఆలోచన ఇచ్చి మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు కూడా ఏంటంటే వారికి వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఇంకా చనిపోదాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏబు దగ్గరికి వెళ్తే ఏబు కూడా ఒక సందర్భంలో అంటాడు, నేను ఉరివేసుకుంటానంటాడు. ఏలియా దగ్గరికి వెళ్తే ఏలియా అంటాడు, ఇంకెందుకు, నేను చచ్చిపోతాను, ఇక చచ్చిపోతాను, చంపొచ్చు కదా అన్నట్లుగా నిష్ఠూరుపై కూర్చుంటూ ఉంటాడు. అంటే ఆయనకి చేయాల్సిన పరిచర్య చాలా ఉంది. కానీ ఏంటంటే వచ్చినటువంటి పరిస్థితిని బట్టి ఎవరు వచ్చారంటే ఇజబెల్ వచ్చేసిందంటే ఇంకా రేపుడికి ఈ టైంకి ఏంటంట, నువ్వు చంపేస్తావు కదా ప్రవక్తలు, వాళ్ళతో నీ ప్రాణం కూడా అలానే తీస్తానని చెప్తే ఒక్కసారికి పోయి బదిరీ వర్షం కింద కూర్చొని ఏం చేస్తానంటే మరణాపేక్ష గలవాడే ఉన్నాడు అనమాట. మరణాపేక్ష గలవాడే ఏమనుకున్నాడంటే ఇంకేమైపోయింది, ఇక అయిపోయింది నా పని ప్రభువా, ఇంకా నేను వీళ్ళకంటే గొప్పవాడు కాదు, నన్ను తీసుకయ్యా అని అంటున్నాడు. కనుక చాలా సందర్భాలలో ఏం జరుగుతూ వచ్చిందంటే ఆలోచనకర్తలు లేని కారణం చేత ఒక్కోసారి మనం ఏంటంటే ఆలోచనకర్త సరైనటువంటి మనం ఆలోచన ఎరగని కారణం చేత ఏమైపోతుందంటే అనేక సార్లు మనం ఏంటంటే నిరుత్సాహపడేబడిన పరిస్థితులు కూడా మనకి చాలా ఉంటాయి అన్నమాట. కానీ మనకు ఆలోచన ఏ రీతిగా వస్తుంది, కీర్తన గ్రంథంలో ఉంటుంది 119వ కీర్తన 24వ వచనము, నీ శాస్త్రములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఆలోచనకర్తలై వాక్యమే ఏ రీతిగా ఉంటుందంటే మనకు ఆలోచనగా ఉంటుంది అనమాట. అందుకే సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనము, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. కనుక మనకి ఎలాంటి వాడిగా ఉంటున్నాడు, ఆయన ఆలోచనకర్తగా ఉంటున్నాడు. కనుక మన యొక్క జీవితాల్లో కూడా అనేక సార్లు మనం ఏంటంటే ఇక ఆదరణ లేకుండా ఒకవేళ ఏం చేద్దామా అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మనకేం చేస్తూ వచ్చాడంటే ఆయన ఆలోచనకర్తగా ఉంటూ వచ్చాడనమాట. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం, మొదట నిన్నట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదును, అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. కనుక ఏంటంట, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా ఇచ్చేవాడు. కనుక మన యొక్క జీవితాల్లో కూడా ఆయన ఏ రీతిగా ఉంటున్నాడంటే ఆలోచనకర్తగా ఉంటున్నాడు. అందును బట్టి మనము దేవుని ఆరాధన చేయాలి. మొదటగా ఆయన మనకు స్వాచ్యంగా ఉంటున్నాడు. రెండవదిగా మనోహర స్థలములలో మనకేమిచ్చాడంట, పాలుచ్చాడు. మూడవదిగా ఆయన మనకి ఎలా ఉన్నాడంట,
ఆలోచనకర్తగా ఉంచున్నాడు. 8వ వచనం, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కనుక నేను కదల్చబడలేడానికి కారణం ఏంటంటే ఆయన నా ప్రక్కనే ఉన్నాడు. ఆయన ఏంటంటున్నాడు, ఆలోచనకర్తగా నాకు ఉన్నాడు. అందుని బట్టి ఏంటంటే నేను ఎలా ఉన్నానంటే నా గురి ఆయన వైపు నిలవగలుగుతున్నాను. ఆయన వైపు గురి నిలవగలుగుతున్నాను అంటే అర్థం ఏంటంటే, ఎందుకు నేను నిలవగలుగుతున్నాడు అంటే ఆయనకి ఏంటంటే ఆయన ఆలోచనకర్తగా ఉంటున్నాడు. అంతే కనుక మనకి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు అన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూరుడి. కనుక ఏంటంట మనం ఎలాగా నడుచుకోవాలంటే సదాకాలం ఆయన మీద గురి అని అంటే కనుక మనం ఏ రీతిగా ఉండాలంటే ఆ మాదిరి అయిన వారిని, అంటే ఎవరైతే మనకు మాదిరిగా ఉంటానో, అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు అన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1 కొరింథీ 11వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. కనుక ఆ మాదిరిగా ఉన్నటువంటి వారిని ఏంటంట గురిగా పెట్టుకొని నడుచుకోమని చెప్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ అలా కనుక మనం గురి పెట్టుకొని నడిస్తే మనం ఏ రీతిగా ఉండగలుగుతామంటే, ఇక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే మనకి 14వ వచనంలో చూడవచ్చు అనమాట. 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానమును పొందవలనని ఎలా పరిగెత్తున్నాడంట, ఆయన వైపే గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కనుక ఆ బహుమానం పొందాలా. కనుక మన యొక్క జీవితాలలో కూడా మనం కూడా ఏంటంటే బహుమానం గురి ఏ రీతిగా ఉండాలో ఇక్కడ సదాకాలం ఆయనతో కూడా, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను సదాకాలం. కనుక మన యొక్క జీవితాలలో కూడా సదాకాలం ఆయన వైపు ఉండాలంటే, సదాకాలం ఆయన మీద ఉండాలి అంటే 1 కొరింథీ 9వ అధ్యాయంలో కూడా రాయబడింది. 1 కొరింథీ 9వ అధ్యాయము 26వ వచనము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఎలాగంట, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను. అంటే ఏమనంటే నేను గురి చూడని వాళ్ళ వలె పరిగెత్తిన వాడను కాను. అయితే ఎలా పరిగెత్తున్నాడంట, గురి చూసేవాడిగా ఉంటున్నాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా సదాకాలం ఆయనతో కూడా, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. కనుక ఆయన వైపు మనం కనుక ఆ సదాకాలం గురి నిలపాలి అని అంటే ఏంటంటే ఆయనతో పాటు మనం కూడా ఏంటంటే ఆ గురి సరిగా చూడాలన్నమాట. ఆయన వైపు ఏ రీతిగా అపోస్తలుడైన పౌలు చూసిన వాడిగా ఉంటున్నాడు, మన యొక్క జీవితాలలో కూడా మనం కూడా ఏంటంటే ఆయన వైపు చూసేవారిగా ఉండాలి. కనుక ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించినటువంటి మాటలు కనుక ఈ యొక్క 5, 6, 7, 8 వచనాలలో ఏంటంటే మొదటగా ఆయన మనకి ఏంటంట స్వాచ్ఛము, మనం ఎలాంటి వారము అయినప్పటికీ కూడా ఆయన మన స్వాచ్ఛంగా ఉంటున్నాడు. రెండవదిగా మనకేం చేస్తూ వచ్చాడంట, మనోహర స్థలంలో మనకు పాలు ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా మనకు ఆలోచనకర్తగా ఉంటున్నాడు. అంతేకాకుండా మనకేందంట సదాకాలము ఆయనతో పాటు ఉండేటువంటి భాగ్యము, ఆయన వైపు గురి నిలిపేటువంటి భాగ్యం, ఆయనతో పాటు ఉండేటువంటి భాగ్యం మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటుంది. కనుక ఇక మాటలు 11వ వచనము, 6వ అధ్యాయము 11వ వచనం ఏంటంటే, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖము కలదు. కనుక సదాకాలం ఆయన దగ్గర ఉంటే ఎలా ఉంటుందంటే, ఎందుకు సదాకాలం ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో ఏముందంట, సంతోషం. ఈ లోకంలో మనుషులకి అన్నీ ఉంటాయి కానీ ఏముండదంట, సంతోషం లేనటువంటి మనుషులు చాలామంది చూస్తూ ఉంటాం. చాలామంది సంతోషం సమాధానం లేక ఏం చేస్తూ ఉన్నారంటే ఈ లోకంలో సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా ఉన్న వ్యక్తికి ఏమీ లేకపోయినా ఏముండిద్దో తెలుసా, ఏముంటుందంట, సంతోషం ఉంది. కానీ నాకు అన్నీ ఉన్నాయి, నేను విశ్వాసంగా చెప్పుకున్నా నాకు సంతోషం లేదంటే బహుశా ఆలోచించాలి. ఆయన వలె మనం ఆయన లక్షణాలు కలిగి లేకపోతే సంతోషం అయితే ఉండదు. కనుక ఆయన సంతోషం సదాకాలం మనకి అనుగ్రహించబడాలి అని అంటే మనం ఏంటంటే
ఏ రీతిగా ఆయన స్వాచ్ఛంగాను లేకపోతే ఆయన పాలు మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు, ఆలోచనకర్తగా ఉంటున్నాడు కనుక ఆయన సన్నిధిలో మనకి సంతోషం ఇచ్చేవాడు కనుక ఈ రీతిగా మన యొక్క జీవితాలలో ఎరిగిన వారంగా ఈ విషయాల గురించి జ్ఞాపకం ఉంచుకొని ఆరాధన చేయడానికి దేవుడు మనకు సహాయాన్ని చేయనుగాక.